న్యాక్ ర్యాంకింగ్ కేసులో 10 మందికి రిమాండ్ విధించారు. బ్రేకింగ్ అందుతోంది. ఆ 10 మంది నిందితులకు 15 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. నిందితులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. న్యాక్ ర్యాంకింగ్ స్కామ్లో నిన్న దేశవ్యాప్తంగా సిబిఐ సోదాలు చేసిన విషయం తెలిసిందే. కేఎల్ యూనివర్సిటీ చైర్మన్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. న్యాక్ A++ రేటింగ్ కోసం లంచాలు ఇచ్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి. గుంటూరు కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వైస్ ఛాన్సలర్ జీపీ సారథి వర్మను సిబిఐ అరెస్ట్ చేసింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా తో పాటు హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ రామకృష్ణ కూడా అరెస్ట్ అయ్యారు. ఇక న్యాక్ ఇన్స్పెక్టర్ బృందం చైర్మన్తో పాటు టీంలోని 7 లంచాలు తీసుకున్నందుకు బుక్ అయ్యారు. వీళ్లను కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 37 లక్షల నగదు, 6 ల్యాప్టాప్లు, సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 20 చోట్ల విద్యా సంస్థల్లో సిబిఐ సోదాలు చేసింది. న్యాక్ A++ అక్రిడేషన్ కోసం విద్యా సంస్థల ప్రతినిధులు ఇన్స్పెక్టర్ కమిటీకి లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు రావడంతో పక్కా ఎంక్వైరీ తర్వాత వీళ్లను అదుపులోకి తీసుకుంది. సోదాల తర్వాత 10 మందిని అరెస్ట్ చేసింది. మొత్తం 14 మందిపై కేసు నమోదైంది.